జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీకందరికి వందనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఎక్కడ పుట్టాడని రాయబడినటువంటి గ్రంథాలను ఆధారం చేసుకొని అన్వేషిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి యూదయ దేశపు బెత్లెహేమునకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ నక్షత్రము వారిని యేసు ప్రభు ఉన్నటువంటి స్థలానికి తీసుకొని వచ్చినప్పుడు శిశువును చూడగానే వారు అత్యానంద భరితులైపోయి ప్రియులరా శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించారని వాక్యం చెబుతోంది. ప్రియులరా, క్రిస్మస్ అంటేనే ఇవ్వడము అంటే చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవ్వడము అంటే పరలోకపు తండ్రి కుమారుడైన క్రీస్తును నశించిపోతున్నటువంటి మనుషుల కొరకై భూమి మీదకి పంపించి తన కుమారుని ఇచ్చాడు. ప్రియులరా, లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు గనక తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని ఇచ్చుట ద్వారా సకల మనుషులను రక్షించుట కొరకు త్యాగం చేశాడు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాలను ఇచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు. నశించిపోతున్న ప్రజల కొరకై పాప బంధకాల్లో, సాతాను చెరలో, చీకటి ఉరులలో చిక్కుకొని సమస్యాత్మకంగాను రక్షణ లేని, దేవుడు లేని ప్రజలుగా జీవిస్తున్నటువంటి మనుషులందరి కొరకై ఆయన త్యాగము చేసి ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా విమోచించి సకల మనుషులు నిత్యత్వములో దేవునితో సమాధానపరచబడు నిమిత్తమై ఆయన ప్రాణాన్ని పెట్టాడు, త్యాగాన్ని చేశాడు. గనక మనము కూడా యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచి రక్షించబడిన మనమందరం కూడా పేదవారైనటువంటి మన సహోదరుల కొరకు, మన దేశ మన రాష్ట్ర ప్రజల కొరకు, బలహీనులుగాను దీనులుగాను ఏమి లేని స్థితిలో తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న సమస్త మనుషుల కొరకు మనకున్న దానిలో కొంత మట్టుకు ఖర్చు చేసి ఆహారం లేని వారికి ఆహారము, వస్త్రం లేని వారికి వస్త్రాలనిచ్చి వారి బలహీనమైన పరిస్థితిని చూసి వారిని బలపరచుటయే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ను ఎంతమంది చేస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన సోదరి సోదరుడా, నీకు దేవుడిచ్చిన దానిలో కొంత పేదవారికిని బలహీనులకును